మేడ్చల్ జిల్లా సామీర్పేట తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. ఎంఆర్ఓ సుచరిత 2 లక్షల నగదు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. భూ వ్యవహారాలకు సంబంధించిన సుచరిత 2 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇట్టి నగదు వసూలు చేసినటువంటి సుచరిత డ్రైవర్ తహసీల్దార్కి ఇస్తూ ఉండగా డ్రైవర్ 2 లక్షల నగదు వసూలు చేసి అధికారులకు ఇస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. ఇక సామీర్పేట తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా సామీర్పేట్ తహసీల్దార్ ఏసీబీకి చిక్కారు. ఎంఆర్ఓ సుచరిత 2 లక్షల రూపాయల నగదు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. భూ వ్యవహారాలకు సంబంధించిన సుచరిత ఆల్మోస్ట్ 2 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నగదు వసూలు చేసిన సుచరిత డ్రైవర్ తహసీల్దార్కి ఇస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. సామీర్పేట తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, తెలంగాణ రాష్ట్రంలో వరుస ఏసీపీ దాడులు అవినీతి పట్ల భాగవతం పడుతున్నాయి. వరుస ఏసీపీ దాడులు చేస్తూ ఎవరైతే అవినీతి చేస్తున్నారో వారందరూ వర్షం కూడా పడుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ రోజు మేడ్చల్ జిల్లాలో ఏసీపీ అధికారులు సామీర్పేట ఎంఆర్ఓ సుచరిత డ్రైవర్ 2 లక్షల రూపాయలు వసూలు చేసి ఆమెకి ఇస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భూమికి సంబంధించి వ్యవహారాలకు సంబంధించి లంచం తీసుకొని ఈ యొక్క విషయంపై డీల్ చేస్తుండగా అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సుచరిత డ్రైవర్ దాదాపుగా 2 లక్షల రూపాయలు ఎంఆర్ఓ సుచరితకి ఇస్తుండగా పట్టుబట్టడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం ఏసీపీ కార్యాలయంలో అయితే తనిఖీలు జరుగుతున్నాయి. ఏసీపీ మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఏసీపీ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుస దాడులు నిర్వహిస్తున్నారు. అవినీతి పడుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు కూడా అటు జలమండలి అధికారి ఇంట్లో, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో దాదాపుగా ఇదే విధంగా ఏసీబీ దాడులు చేసి దాదాపుగా 1,00,00,000 కోట్ల వరకు కూడా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని చెప్పేసి కూడా తేల్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మేడ్చల్ జిల్లాలోని సామీర్పేట ఎంఆర్ఓ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం అయితే ప్రస్తుతం ఉద్యోగుల్లో అయితే కొంత కలకలం రేపిందని చెప్పవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేసి కూడా అంతా కూడా అవినీతి పరులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఒక భూమికి సంబంధించి డాక్యుమెంట్ వ్యవహారానికి సంబంధించి దాదాపుగా 2 లక్షల లంచం తీసుకుంటుండగా ఈ యొక్క పట్టుబట్టారు. ఏసీబీ అధికారులకైతే పట్టుబట్టడం జరిగింది. దీనిపైన పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతం ఏసీబీ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.